నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ బాను నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల్ దోమలపేట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్ ఆర్మీ సింగరేణి రెస్క్యూ టీం హైడ్రా సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. 8 మంది బాధితులకు క్షేమంగా రక్షించేందుకు సహాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సొరంగంపై నుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 130 మంది ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీం, 24 మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సొరంగంలో 13.5 కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలిపోయింది. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి నీరుతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సహాయంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్లో 14 కిలోమీటర్ల వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తున బురద పేరుకుపోయింది. షిప్పింగ్ బోట్లు, టైర్లు, చెక్క బల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటుతూనే ప్రమాద స్థలానికి వెళ్ళగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ, వైద్య బృందాలు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. 8 మంది బాధితులు ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్టీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ సుఖేందర్ తెలిపారు. సహాయక చర్యల కోసం ఈ రోజు రాత్రికి నేవీ బృందం శ్రీశైలం చేరుకోనుంది. ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది ఎలా ఉన్నారోనని బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తమ వారి క్షేమ సమాచారం ఎప్పుడు తెలుస్తోందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాధితులకు క్షేమంగా రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని మంత్రులు, అధికారులు బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులకు రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇతర ఏజెన్సీలు సమిష్టిగా పనిచేస్తున్నాయని, వేగంగా సురక్షితంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. డీ వాటరింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, టన్నెల్లో చిక్కుకున్న కార్మిక నిరంతర ఆక్సిజన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులతో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించాం. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, రక్షణ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సహాయక చర్యలకు పూర్తి సహకారం తెలిపారన్నారు. రాహుల్ గాంధీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తాజా సమాచారం కోరగా ప్రధాని మోదీ ఇప్పటికే ఆయన్ను సంప్రదించి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రమాద స్థలంలో పరిస్థితి తీవ్రంగా ఉందని, నీటి ప్రవాహం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోందన్నారు. నీటి నిల్వలకు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, టన్నెల్లోని మట్టి దిబ్బలకు తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని వివరించారు. టన్నెల్లోని సహజ రాతి నిర్మాణాలు సరళంతో అకస్మాత్తుగా నీరు, మట్టి ప్రవహిస్తున్నాయన్నారు. దాంతో టన్నెల్లో 12 నుండి 13 అడుగుల వరకు నీరు నిండిపోయిందన్నారు. ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితి. దీనిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాద ప్రాంతం భౌగోళికంగా క్లిష్టమైన ప్రదేశం కావడంతో భారీ యంత్రాలకు అక్కడికి చేర్చడం కష్టంగా మారిందని తెలిపారు. అయినప్పటికీ అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించి మట్టి దిబ్బలు తొలగించేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ, విపత్తు నిర్వహణ బృందాలు, రక్షణ దళాలు సంయుక్తంగా సహాయ చర్యలు నిర్వహిస్తున్నాయని, నిరంతరం ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతోందని, డీ వాటరింగ్ కోసం మోటార్లు వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 10 ఏళ్లుగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 10 ఏళ్ల పాటు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బాధ్యతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. ప్రాజెక్టు నిర్వహణ కంటే కమిషన్లకు ప్రాధాన్యతగా తీసుకుందని, ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టన్నెల్ నిర్మాణంలో లీకేజీల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని,
సమస్యకు పరిష్కారం చెప్పడానికి బదులుగా అసంబద్ధమైన రాజకీయ విమర్శన చేస్తున్నారు అని ఆయన దుయ్యబట్టారు. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలైనట్టుగా నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో సుదీర్ఘ కాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్పిసి టన్నెల్ ప్రాజెక్టుకు చెప్పుకోవచ్చు. దీని నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల కిందట ఆలోచన మొదలు కాగా 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తున్నాయి. అసలు ఏమిటి ఈ ప్రాజెక్టు? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టులో ఏ ప్రాంతాలకు ఉపయోగం, ఎన్ని సంవత్సరాలుగా ఎందుకు సాగుతోంది ఒకసారి చూద్దాం. ఎస్ఎల్పిసి సొరంగ ప్రాజెక్టు పనులకు 2025 ఆగస్టులో రూపాయలు 2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తీసుకొచ్చింది. ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం కీలకమైంది. టన్నెల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్లు, 2 లిక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేపట్టాలంటే కష్టమైన పని. అనుమతులు లభించే పరిస్థితి లేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. దీనితోటి గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది. రక్షిత అటవీ ప్రాంతం కావడంతో మొదట్లో ప్రతిపాదించినప్పటికీ నుంచి కూడా సొరంగం ద్వారానే నీటిని తరలించాలనే ప్రణాళిక ఉంది అని తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి వివరించాడు. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు. మరి ఆ 8 మంది ఆచూకీ తెలిసే అవకాశం ఉందా అని వేచి చూడాల్సి ఉంది.